నట్లు వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వాలెను. అది సామాన్యమైన అగ్ని కాదు, అది సీనాయి కొండ మీద మోషే పొదలా చూసిన అగ్ని. కర్మెలు పర్వతంపై ఏలియా ప్రార్థించగా బలిపీఠం మీద దిగిన అగ్ని. అరణ్యములో ఇశ్రాయేలీయులకు దారి చూపిన అగ్నిస్తంభం. యెషయా పెదవులను తాకి పవిత్రపరచిన బలిపీఠపు నిప్పు. ఆ భయంకరమైన దేవుని అగ్ని ఇప్పుడు సామాన్య మనుష్యుల మీద దిగింది. ఆ క్షణమే వారందరూ పరిశుద్ధాత్మతో నిండినవారైరి. పిరికివారు సింహాలుగా మారారు. నిన్నటి వరకు భయపడి దాక్కున్న పేతురు ఇప్పుడు లేచి నిలబడి 1000 మంది ముందు గర్జించాడు. పేతురు కేవలం మాట్లాడలేదు, పరిశుద్ధాత్మ శక్తితో నిండి ప్రజల మనస్సాక్షిని తట్టిలేపాడు. ఆయన ప్రసంగం ఆ రోజు బాణాల్లా ప్రజల హృదయాల్లోకి దూసుకెళ్లింది. వీరు మత్తులయ్యున్నారని మీరు అనుకుంటున్నారు, కానీ ఇది మద్యపానం వల్ల వచ్చింది కాదు. కొన్ని వందల ఏళ్ల క్రితం యోవేలు ప్రవక్త చెప్పిన వాగ్దానం మీ కళ్ల ముందే నెరవేరుతోంది అని దేవుని లేఖనాల అధికారాన్ని చాటి చెప్పాడు. పేతురు ఏమాత్రం తడబడకుండా, మీరు అక్రమముగా సిలువ వేసిన ఈ యేసునే దేవుడు మృతులలో నుండి లేపాడు. మరణం ఆయనను బంధించి ఉంచలేకపోయింది. ఆయనే ప్రభువును, క్రీస్తునయ్యున్నాడు అని ప్రకటించాడు. పేతురు మాటలు పూర్తి కాగానే అక్కడ ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. ఆ మాటలు కేవలం చెవులకు తాకలేదు, వారి అంతరాత్మను చీల్చుకుంటూ వెళ్లాయి. తాము దేవుని కుమారుడినే సిలువ వేశామన్న నిజాన్ని గ్రహించిన ఆ 1000 మంది ప్రజలు హృదయములో నొచ్చుకొని విలపించారు. వారి అపరాధ భావం ఎంతగా పెరిగిందంటే ఇక తట్టుకోలేక, సహోదరులారా, రక్షణ కోసం మేమేమి చెయ్యాలి అని ఆర్తనాదం చేశారు. అప్పుడు పేతురు వారికి ఆశను చూపిస్తూ రక్షణ మార్గాన్ని ప్రకటించాడు. మీరు మారుమనస్సు పొందండి, పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము తీసుకోండి, అప్పుడు మీరు కూడా ఈ పరిశుద్ధాత్మ వరమును పొందుతారు అని పిలుపునిచ్చాడు. ఆ వాగ్దానం కేవలం అక్కడున్న వారికి మాత్రమే కాదు, వారి పిల్లలకు, దూరస్తులకు, దేవుడు పిలిచిన ప్రతి ఒక్కరికీ అని ధైర్యంగా చాటి చెప్పాడు. దాదాపు 3000 మంది ఆయన వాక్యాన్ని సంతోషంతో అంగీకరించారు. యెరూషలేము వీధుల్లో బాప్తిస్మముల కోలాహలం మొదలైంది. ఒక్క రోజులోనే ఒక చిన్న గుంపు ఒక మహా సైన్యంగా మారింది. అక్కడ సంఘం పుట్టింది. వారు కేవలం బాప్తిస్మము తీసుకుని ఆగిపోలేదు. రక్షించబడిన ఆ 1000 మంది విశ్వాసులు ఒక కొత్త సంస్కృతికి పునాది వేశారు. వారు అపోస్తలుల బోధయందు, విశ్వాసుల సహవాసమందు, రొట్టె విరుచుటయందు మరియు ప్రార్థన చేయుటయందు ఎడతెగక ఉన్నారు. అయితే ఆ అగ్ని కేవలం భాషలకే పరిమితం కాలేదు. అది వారి హృదయాలను దహించి అసాధారణమైన ధైర్యాన్నిచ్చింది. లోకరీత్యా వారు సామాన్య మత్స్యకారులు, కానీ ఆత్మలో వారు దేవుని సింహాలు. సంఘం 1000 సంఖ్యలో పెరుగుతుండటం చూసి ఓర్వలేక మత పెద్దలు పేతురు, యోహానులను చెరసాలలో వేశారు. ఇక మీదట యేసునామమున ఎవరితోనూ మాట్లాడకూడదు అని తీవ్రంగా బెదిరించారు. కానీ పేతురిచ్చిన సమాధానం నేటికీ మన చెవుల్లో మారుమోగుతోంది. మనుష్యుల మాట వినుట కంటే దేవుని మాట వినుట నీతియా కాదా మీరే నిర్ణయించుకోండి. అగ్ని పరీక్ష ఎదురైనప్పుడు వారు రాజీ పడలేదు. ఆ బెదిరింపుల మధ్య విడుదలైన తర్వాత సంఘం ఏం చేసిందో తెలుసా? వారు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి పారిపోలేదు, రహస్యంగా దాక్కోలేదు. వారు ఏకగ్రీవముగా దేవునికి ఎలుగెత్తి ప్రార్థించారు. గమనించండి, వారు ప్రభువా మమ్మల్ని కాపాడు అని ప్రార్థించలేదు. బదులుగా, ప్రభువా వారి బెదిరింపులు చూడుము, నీ దాసులు బహుధైర్యముగా వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము అని ప్రార్థించారు. వారు కష్టాల నుండి తప్పించమని అడగలేదు, ఆ కష్టాలను ఎదిరించే ధైర్యం కావాలని అడిగారు. వారు అలాగు ప్రార్థన చేయగానే ఒక అద్భుతం జరిగింది. వారు కూడి ఉన్న చోటు కంపించెను. అది కేవలం భూకంపం కాదు, అది పరలోకం భూమికి ఇచ్చిన జవాబు. ఆ భవనం కదిలింది, కానీ వారి విశ్వాసం స్థిరపడింది. వారందరూ మళ్లీ పరిశుద్ధాత్మతో నిండి లోకానికి భయపడకుండా దేవుని వాక్యమును బహుధైర్యముగా బోధించిరి. సంఘం సమస్యలను చూసి వెనకడుగు వేయదు, మోకాళ్లుని ప్రార్థిస్తుంది. నిప్పును తొక్కే కొద్దీ అది ఎలా ప్రజ్వరిల్లుతుందో, హింస పెరిగే కొద్దీ సంఘం అలా బలపడింది. ఆదిమ సంఘం అంటే కేవలం ప్రార్థన చేసే గుంపు మాత్రమే కాదు, అది ఒకే ప్రాణము, ఒకే ఆత్మ గల ఒక మహాకుటుంబం. వారి మధ్య ఒక అద్భుతమైన ప్రేమ ప్రవహించేది. అప్పట్లో రక్షించబడిన వారిలో చాలామంది పేదవారు, మరికొందరు తమ విశ్వాసం నిమిత్తం కుటుంబాలకు దూరమైన వారుండేవారు.
వారి అవసరాలను తీర్చడానికి సంఘం ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. విశ్వాసులు తమకు ఉన్న ఆస్తులను, పొలాలను అమ్మి ఆ వచ్చిన సొమ్మును తెచ్చి అపొస్తలుల పాదాల చెంత పెట్టేవారు. అపొస్తలులు ఆ సొమ్మును ఎవరి అవసరానికి తగినట్లు వారికి పంపిణీ చేసేవారు. తద్వారా సంఘంలో ధనిక, పేద అనే తారతమ్యం లేకుండా అందరూ సమానంగా ఉండేవారు. బర్నబా వంటి వారు తమ పొలాలను అమ్మి ఆ సొమ్మును అపొస్తలులకు ఇచ్చేవారు. అంతటి ప్రార్థనాపరులైన ఆ సంఘం అద్భుతమైన ప్రేమతో నిండిపోయింది. అయితే దేవుని సంఘం పవిత్రత విషయంలో రాజీ పడదు. ఈ త్యాగభావం చూసిన అననీయ మరియు సప్పీరా అనే దంపతులు తాము కూడా సంఘంలో గొప్ప పేరు తెచ్చుకోవాలనుకున్నారు. అందరూ తమ ఆస్తులు ఎలాగైతే అమ్ముతున్నారో వీరు కూడా అలాగే తమకున్న ఒక పొలమును అమ్మారు. ఆస్తి అమ్మడం తప్పు కాదు, కానీ వారి ఉద్దేశంలో కపటం ఉంది. వారు భార్యాభర్తలిద్దరూ ఏకీభవించి అమ్మగా వచ్చిన డబ్బులో కొంత రహస్యంగా దాచుకున్నారు. మిగిలినది సంచిలో పెట్టి ఇదే మొత్తం డబ్బు అని నటిస్తూ అపొస్తలుల దగ్గరకు తెచ్చారు. పేతురుకు పరిశుద్ధాత్మ ద్వారా విషయం తెలిసిపోయింది. ఆయన గంభీరంగా అన్నాడు, అననీయ, ఆ భూమి నీది కాదా? అమ్మిన తరువాత ఆ సొమ్ము నీ వశమై ఉండలేదా? నీవు మనుష్యులతో కాదు, దేవునితో అబద్ధమాడితివి. ఆ మాట వినగానే అననీయ అక్కడికక్కడే కిందపడి ప్రాణం విడిచాడు. 3 గంటల తర్వాత ఏమీ తెలియని అతని భార్య సప్పీరా అక్కడికి వచ్చింది. పేతురు ఆమెకు నిజం ఒప్పుకొనే అవకాశం ఇచ్చాడు. అక్కడ ఉన్న డబ్బును చూపిస్తూ ఆమెను ఒకే ఒక సూటి ప్రశ్న అడిగాడు. చెప్పు, మీరు ఆ పొలమును ఇంతకే అమ్మితిరా? ఆమె ఏమాత్రం భయం లేకుండా పేతురు కళ్ళలోకి చూసి అబద్ధం చెప్పింది. అవును, ఇంతకే అమ్మాము. ఆమె అబద్ధం చెప్పిన ఆ క్షణమే తీర్పు వచ్చింది. పేతురు, ఇదిగో నీ భర్తను పాతిపెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి అని చెప్పగానే ఆమె కూడా కూలి చనిపోయింది. ఈ ఘటనతో సంఘమంతటికీ గొప్ప భయము కలిగెను. దీని ద్వారా దేవుడు నిరూపించిందేమిటంటే సంఘం పవిత్ర